శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆంటీ నమస్తే అండి. చెప్పండి అయ్యా. హాయ్, బాగున్నారా? బాగున్నాను. రేపు మన మెగాస్టార్ చిరంజీవి గారిది పుట్టినరోజు. ఓకే, ఎలా సెలబ్రేషన్ హ్యాపీగా, చాలా హ్యాపీగా. మళ్ళీ ఈ 70వ పుట్టినరోజు, మళ్ళీ 100వ పుట్టినరోజు కోసం కూడా మేము వెయిటింగ్ చేస్తాము. ఆయన మళ్ళీ పుట్టినరోజు చేసుకోవాలి. మెనీ హ్యాపీ బర్త్డే హ్యాపీ రెడీ చిరంజీవి గారు. మీరంటే చాలా ఇష్టం అండి. మీ సినిమాలు అంటే చాలా ఇష్టము. ఎక్కువ చిన్న పిల్లకాడి నుంచి ఆయన సినిమాలు ఎక్కువ చూస్తాను. బాగా నచ్చిన సినిమా ఏంటి? బాగా నచ్చిన సినిమా అది ఇదేనా, అసలు వంక పెట్టడానికి లేదు. అసలు రిక్షా వాడి కాడి నుంచి మొదలు పెట్టి అసలు ఆయన ఆ సినిమా ఏముంది, అసలు ఒక సినిమా ఆయన తీయడానికి లేదు, పెట్టడానికి లేదు. ఆయన అభిమానానికి మంచివాడు, మంచి వ్యక్తి. గొప్ప పేద తేడా లేకుండా ముఠావాడు తీశాడు, రిక్షా వాడు తీశాడు, లేబరే అని అనకుండా చెప్పులు కుట్టేవాడి కాడి నుంచి ఆయన ఎంతవరకు కూడా నేను ఒక హీరోని అని అహంకారం లేకుండా అంత టాలెంట్ గల మనిషి, అంత డైలాగులు ఉన్న మనిషి, అంత లుక్ ఉన్న ఫేస్ లుక్ ఉన్న మనిషి. మరి ఆ డాన్స్ కూడా ఆయన ఒళ్ళు వదలకుండా వేసినా కానీ ఫ్యామిలీలో కూడా, ఫ్యామిలీ స్టోరీలో కూడా హైలైట్ అనుకొని చెప్పుకోవాలి. ఒక ఫ్యామిలీ స్టోరీ కాదు, ఒక ఏదైనా సరే బ్రదర్ స్టోరీ. అసలు అన్ని స్టోరీలలో చిరంజీవి గారిని కొట్టిన వాళ్ళు లేరు. మెగాస్టార్ చిరంజీవి గారికి మరీ మెనీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు కదా, అందులో ఒక సినిమా డైలాగ్ చెప్తారా? సినిమా డైలాగ్ అంటే మీకు నచ్చింది? నాకు నచ్చిన డైలాగ్ మీకు బాగా వచ్చింది చెప్పాను కదా, మొక్కే కదా అని పీకేస్తే పేక కోసేస్తారు అన్న. ఈ డైలాగ్ బానే ఉంటుంది. హాయ్ బ్రో. రేపు మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. ఓకే, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మీరు చిరంజీవి గారిలో నచ్చే క్వాలిటీ? రేపు చిరంజీవి బర్త్డే అని మీరు చెప్పేదా నాకు తెలీదు. యాక్చువల్గా నేను ఫ్యాన్ని. రేపు మొత్తం మా ఇంటి దగ్గర గోల చేసేసి పాల ప్యాకెట్లు మొత్తం పొంగిచ్చేసి బ్యాండ్ తగలబెట్టేద్దాం అనుకున్నాను. ఓకే, చిరంజీవి గారు ఇప్పుడు చాలా మూవీస్ చేశారు కదా, అందులో మీ ఫేవరెట్ మూవీ? మా శంకర్ దాదా ఎంబీబీఎస్. అందులో ఒక డైలాగ్ చెప్తారా? ముఖ్య కదా పీకేస్తే పీక కోస్తా. అది ఇంద్రా సినిమాలో. అవునా? ఓకే, రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చాలా సినిమాల నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ రోజు విశ్వంబర, రేపు అనిల్ రావిపూడి గారిది. ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? ఏమో బ్రో, మన అంత తెలియదు. సినిమా గురించి తక్కువ బయటకు వచ్చింది. బట్ చిరంజీవి ఫ్యాన్ గా నేను హల్చల్ చేద్దామని చూస్తున్నాను. ఓకే, రేపు 70 పుట్టినరోజు కదా, సుమారుగా ఒక 70 కేకులు కట్ చేస్తారా? అయ్యుండొచ్చు. ఎక్కువ 70 అండి, 100 పైన అవ్వచ్చు. 100 పైనే. మన ఏపీ అయితే దుమ్దాం మొత్తం హల్చలే ఇంకా. ఓకే, చిరంజీవి గారు ఏ హీరోతో మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుంది? ప్రభాస్ గారితో చేస్తే బాగుంటుంది అనుకుంటా. ప్రభాస్ గారితో. సినిమా ఏ విధంగా ఉండాలి అంటే, ఒక డివోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, లేకపోతే కామెడీగా ఉండాలా, ఎమోషనల్? అన్ని మిక్స్ చేస్తేనే వాళ్ళిద్దరు అవుతారు. అది అన్ని మిక్స్ చేయాలి. అది రొమాంటిక్ ఏంటి, ఫైటింగ్ ఏంటి, యాక్షన్ ఏంటి, అన్ని మిక్స్ చేస్తే వాళ్ళిద్దరు అయితే సెట్ అవుతుంది అన్నింటికి. ఓకే, ఒక మంచి హీరోయిన్ పేరు చెప్తారా చిరంజీవి గారు పక్కన? మురానాల్ అయితే పక్క సెట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో.